బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 6 గంటలకు డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి నిపుణుల ప్యానెల్ డిస్కషన్లు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ కార్యక్రమం ముఖ్య ఆకర్షణగా రాత్రి గిన్నిస్ రికార్డును లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాయి. ఇక హైదరాబాద్ కు దక్షిణ భాగంలో ఈ సిటీని నిర్మిస్తున్నారు. కాగా ఫ్యూచర్ సిటీలో ప్రస్తుతం తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ లో దేశ విదేశాల నుండి వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించగా పలు కంపెనీలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కాగా ఇదే కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీలో భారీ జూ పార్కు నిర్మాణానికి వంతారా బృందం సీఎం రేవంత్ రెడ్డితో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇక వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రంగా ఉంది. ఇక ఈ సంరక్షణ కేంద్రం ముంబైలోని జామ్నగర్ లో ఉంది. దీని నిర్వహణ బాధ్యతలను అంబానీ తనయుడు అనంత్ అంబానీ చూసుకుంటున్నారు. ఇక ఈ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదరడంతో ఫ్యూచర్ సిటీలో ఏ రేంజ్ లో ఉండబోతుందో కళ్లకు కనబడుతుంది అనేవి ఇంకా ఆసక్తికరంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపాలిటీలో మరో భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఇక విద్యానగర్ పరిధిలోని కేశవనగర్ లో ఓ ఇంట్లో దొంగలు పెద్ద ఎత్తున చోరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 40 తులాల బంగారం 6 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు వెల్లడించారు. ఇక చోరీ జరిగిన ఇల్లు ఊరుకొండపేట దేవాలయంలో పూజారిగా పనిచేసిన శ్రీనివాస శర్మదిగా గుర్తించారు. ఇక పాప పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని చీరాలకు వెళ్లినట్లు శ్రీనివాస శర్మ తెలిపారు. ఇక తాను కూడా దేవాలయంలో ఉండడంతో ఇంట్లో ఎవరూ లేరని చెప్పారు. ఇక ఇవాళ ఉదయం పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగిలి ఉండడం గమనించి వెంటనే తండ్రికి ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస శర్మ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లోజ్ టీమ్ తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఇక దొంగల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. పాపది బర్త్డే ఉందని ఊరికి వెళ్ళారు. దేవాలయం దగ్గర ఉన్నాను ఊరుకున్నప్పుడు దేవాలయం ఈ రోజు మార్నింగ్ 6:30కి పిల్లలు వచ్చి చూసి నాకు ఫోన్ చేశారు. ఇమ్మీడియట్లీ వచ్చి పిఎస్లో కాపులు కేశవనగర్ కాలనీ దొంగలు విమానంలో 6 లక్షల రూపాయల క్యాష్ గోల్డ్ పోయి మా తాత మా అత్తగారు పాపది బర్త్డే ఉందని ఊరికి వెళ్ళారు. దేవాలయం దగ్గర ఉన్నాను ఊరుకున్నప్పుడు దేవాలయం ఈ రోజు మార్నింగ్ 6:30కి పిల్లలు వచ్చి చూసి నాకు ఫోన్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు మొత్తం 7,800 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ముందు వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన వైసీపీ యువజన విభాగం నాయకులను కార్యాలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ భారీగా అంతరాయం చెందగా విద్యార్థులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు
ప్రతి ఒక్కరు పిడికిపోయి రాబడా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నెల్లూరు జిల్లా కలువాయి బస్టాండ్ సెంటర్ వద్ద కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మన నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. జాక్తో తరఫున అందరం కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అందరి నిర్ణయాల మేరకే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఇతర ఊర్ల నుంచి కూడా మన ఊరికి వస్తే, మన ఊర్లో కదలాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా కదలాలి. అంబేద్కర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది. ఈ రోజు గ్రామానికి జేఏసీ తరఫున సభ్యులు వెళ్ళి ఆ సర్పంచులకి, అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఉత్సాహవంతమైన పిల్లలకి, అంటే బాగా వర్క్ చేసేటువంటి కార్యకర్తలకి వీళ్ళు పనులు ఒప్పజెప్పొచ్చారు కలువాయి మండలం తరఫున. రెండవది, మనం రేపు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తాం. చేసే ప్రతి కార్యక్రమాన్ని మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరికి సోదరులు, మా స్నేహితులు, మా బంధుమిత్రుల కోసం అయితే కాదండి, ఇది కలువాయి మండలం కోసం మేము పడే పాటలు 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. మాకు సహకరించండి. కలువాయి మండలం ప్రతి ఒక్కరికి ఈ పని మీద, ఎందుకంటే ఏదో చేస్తున్నారులే, ఏదో ఇస్తున్నారులే, మనకెందుకు అనుకునే కలువాయి మండలం ప్రజలకి ఇదే నా విజ్ఞప్తి. అయ్యా, మేము కష్టపడేది మీకోసమే, మేము కష్టపడేది కలువాయి మండలం ప్రజల కోసమే. అది గమనించే మీరంతా మా యొక్క ఈ నిదర్శన కార్యక్రమాలు, ప్రతిరోజు ఏదో ఒక నిదర్శన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతిరోజు మీరు మాకు సహకరించి ఇది జయప్రదం చేసి మన రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లితే వాళ్ళు ఆలోచిస్తారు. ఏమంటే, అరే కలువాయి మండల ప్రజలు ఇంతగా బాధపడుతున్నారా, ఇంతగా ఇబ్బంది పడుతున్నారా అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రజలారా, మీ అందరికీ ఇదే మనవి. మేము రేపటి నుంచి ఇంకా ప్రతి రోజు ప్రదర్శన, ఏదో ఒక నిదర్శన, దానికి ఖచ్చితంగా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. భట్ తో పాటు అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. 30 కోట్లు తీసుకుని మోసం చేశారన్న ఓ డాక్టర్ ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలిసింది. ఇక మర్దియా అనే డాక్టర్ తన భార్య బయోపిక్ తీయాలని విక్రమ్ భట్ ను సంప్రదించాడు. సినిమా చర్చల్లో భాగంగా 47 కోట్లు పెట్టుబడి పెడితే 4 సినిమాలు తీస్తానని, 200 కోట్లు లాభం వస్తుందని విక్రమ్ భట్ నమ్మించినట్లుగా తెలిసింది. ఇక అందులో భాగంగానే 30 కోట్లు తీసుకుని 2 సినిమాలు తీశాడు. ఇక మిగిలిన 2 సినిమాలు తీయలేదని డాక్టర్ మర్దియా ఫిర్యాదులో ఆరోపించారు. బాధితుడి కంప్లైంట్ తో విక్రమ్ భట్ తో పాటు అతని భార్యను కూడా అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఇవాళ ఉదయం వాతావరణం ఒక్కసారిగా తీవ్రంగా మారిపోయింది. రాత్రి నుంచే కొనసాగుతున్న చలికి ఉదయం వేళ మరింత వేగం చేరడంతో పట్టణం మొత్తం మంచు దుప్పటితో కప్పినట్లుగా కనిపించింది. ఇక ఆ కాలంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి భారీగా గురయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్వీధులు, కొత్త బస్టాండ్ ప్రాంతం, రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన మంచు ఆవరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దూరం కనిపించకపోవడంతో వాహనాలు, ఆటోలు, కార్లు చాలా నెమ్మదిగా కదిలాయి. ముఖ్యంగా రైల్వే ట్రాక్ పైన ఉన్న మంచు పేరుకుపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. తీవ్ర చలి కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. బజార్లు, రోడ్లు కొద్దిగా వెలవెలబోయాయి. ఇక దుకాణాలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా చలి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక తాండూరు మండలంలోని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి ఒక్కో సంక్షేమ పథకం అందించామని ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాల పరంపర కొనసాగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన మంత్రి మండలి కానివ్వండి, ఒక్కొక్కటి మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఇస్తామని ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు. అల్లూరు జిల్లాలో తీవ్ర చలి కొనసాగుతుంది. చింతపల్లి ప్రాంతంలో 10.5 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక లంబాసింగిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకు పడిపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. చలితో పాటు పర్యాటక సీజన్ మారేడుమిల్లి, అలాగే లంబాసింగి, తాంజంగి డ్యాం, అలాగే చెర్విల వ్యూ పాయింట్, కొత్తపల్లి జలపాతం, వజ్జంగి వ్యూ పాయింట్, అరకు ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. మరోవైపు తీవ్ర చలితో వన్యవాసులు గజగజ వణికిపోతున్నారు. చలికి తట్టుకోలేక చాలా మంది సూర్యుడు ఉదయించే వరకు బయటకు రావడం లేదు. చలి నుండి రక్షణ కోసం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని, తగినంత వెచ్చని దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. టీహెచ్సి లోతుగడ్డ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. మనము చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల -డిగ్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనమైతే ఫుల్ బాడీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. తర్వాత చిన్నపిల్లల్ని మొత్తం క్లాత్తో కవర్ చేసి ఉంచాలి. పెద్దవాళ్ళు అయితే మఫ్లర్స్ అవన్నీ వాడాలి. వేడి నీళ్లు తాగాలి, కాచి చల్లార్చిన నీళ్లు అన్ని ఇంట్లోనే చేసుకొని ఆహార పదార్థాలు తినాలి. బయటవి తినకూడదు, తాగకూడదు. వీటి వల్ల జాండీస్ కానీ టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ వస్తాయి. జ్వరం అనేది 3 రోజుల కంటే ఎక్కువ వచ్చినట్టయితే వైద్యాధుల గారి దగ్గరకు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు వాడాల్సి ఉంటుంది. అప్పటికి ఇంకా తగ్గలేదంటే దీన్ని స్క్రబ్ టైఫస్గా నిర్ధారిస్తాము. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉంది, ఎందుకంటే చెట్లు తర్వాత ఎలుకలు ఉండటం వల్ల అది వస్తుంది. దీన్ని ఎట్లా నిర్ధారించవచ్చు అంటే చలి, జ్వరం, తర్వాత నల్లటి మచ్చలు రావటం, తర్వాత గ్రంథాలు పెద్దగా అవటం జరుగుతుంది. దీన్ని మీరు కనుక్కొని ఈ లక్షణాలన్నీ ఉన్నట్టయితే మీరు త్వరగానే కనుక్కొనేసి మన పిహెచ్సి దగ్గరకు వచ్చినట్టయితే వైద్యాధికారులు మీకు మందులు రాస్తాము. దీనివల్ల మీరు దాన్ని మరణాంతకం కాకుండా. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతాన్ని తీవ్రంగా మంచు దుప్పటి కప్పేసింది. ఇవాళ వేకువజాము నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక ఘనమైన పొగమంచు కారణంగా జమ్మలమడుగు ప్రాంతంలోని జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్ లైట్లు ఆన్ చేసి జాగ్రత్తగా ప్రయాణించారు. ప్రమాదం జరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలను నిలిపివేసి ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు డ్రైవర్లు తెలిపారు. కాకినాడ జిల్లా క్లీరంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజాబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరిశోధన చేపట్టిన జగ్గంపేట సిఐ శ్రీనివాసు నిందితుడిని పట్టుకుని విచారణకు తరలించారు. జగ్గంపేట సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వివరాలను వెల్లడించారు. ఇక పాత కక్షల కారణంగానే బాధితుడు కాకర అప్పారావుపై రాజాబాబు ఇనపరాడుతో దాడి చేసి హత్య చేశాడని, ఈ నేరంలో అతని తమ్ముడు కూడా సహకరించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇక నిందితుడు కూడా విచారణలో ఈ విషయాలను అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుడి అరెస్టుతో కేసులో కీలక పురోగతి సాధించామని డీఎస్పీ చెప్పారు. భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో ముద్దాయిని కుల్లా రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి. ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క
ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడు కూడా ముద్దాయినేమో హత్యా ప్రయత్నం కింద కేసు రిజిస్టర్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి. అంటే ఇందులో రాజకీయం లేదండి. అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త, కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్టు దాకా రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను ఎవరు విభజన చేయనున్నారని బీజేపీ సీనియర్ నాయకులు మిడతల రమేష్ అన్నారు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇక 184 సంవత్సరాల నుండి ఈ మండలాలను కలిసి ఉన్నాయని, తిరుపతిలో కలపాలని మేము అడిగామంటూ ప్రశ్నించారు. ఇక బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత దుర్మార్గం జరగలేదు, దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సైదాపురం మండలాలను ఎవరు విభజన చేయమని అడిగారు, ఎవరు మాకు కలపాలని అడిగారు? చంద్రబాబు నాయుడు వెంటనే స్పష్టంగా ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి దుర్మార్గం జరగల. 1882 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ రికార్డులు కానీ రెవెన్యూ రికార్డులు కానీ గమనిస్తే రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు అప్పటి నుంచి ఇప్పుడు 145 సంవత్సరాలుగా ఒకటిగానే కలిసి కొనసాగుతూ ఉన్నాయి. కేవలం ప్రపంచంలోనే దొరకని అత్యంత విలువైన 1,60,000 ఎకరాల్లో ఉన్న నాణ్యత కలిగిన మొదటి క్వాలిటీ ఎర్రచందనం కోసం మీరు తిరుపతిలో కలుపుకుంటున్నారా? నెల్లూరు జిల్లాలో కరువు విలయతాండం చేస్తుంది. కండలేరు డ్యామ్ మెయింటెనెన్స్ తిరుపతికి పోతుంది. మట్టి కట్ట మాత్రం పొదలకూరు మండలం ద్వారా నెల్లూరు జిల్లాకు వస్తుంది. నీళ్లు వాళ్ళు తీసుకొని కరువు సమయంలో నెల్లూరు ప్రజలకు నోట్లో మంటి కొట్టాలని ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. జీవో 36 వెంటనే అమలు చేసి వేతన సవరణ వెంటనే చేయాలని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామ ద్రాక్షారామలో వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 ఏళ్లకు పెంచి 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక జీవో అమలు చేయకపోతే నిరసన మరింత ఉద్రిక్తత చేస్తామని వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు నాయకులు హెచ్చరించారు. సహకార సంఘాల యొక్క ప్రధానమైన సమస్య 2019లో జీవో 36 విడుదల చేయడం అనేది. ఆ జీవో ప్రకారంగా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా పే స్కేల్స్ నిర్ణయించి జీతభత్యాలు చెల్లించాలి. అలాగే 2019 తర్వాత సహకార సంఘాల్లో అక్కడ అవసరాలను బట్టి నియమించుకున్న ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించి పే స్కేల్ నిర్ణయించాలి. అలాగే జీవో 36 లో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సహకార సంఘ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. అలాగే మరి ఏదైతే సహకార సంఘాలకు రాష్ట్ర సహకార బ్యాంక్ నుంచి విడుదల చేసిన 6% డివిడెండ్ కూడా సంఘాలకు విడుదల చేసి రైతులకు డివిడెండ్ చెల్లించాలి. అలాగే సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులకు గ్రాడ్యుటీ 2 లక్షలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏ రంగంలో కూడా ఇంత తక్కువ గ్రాడ్యుటీ ఎక్కడా లేదు. కానీ చట్ట ప్రకారంగా మేము ఇవ్వాలని గ్రాడ్యుటీ యాక్ట్ ప్రకారంగా